ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక చెక్కన్న. కమర్షియల్ సినిమాలకు ఆయనకు పోటీ రాగలరా ఎవరైనా? తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసి ఆస్కార్ దాకా అడుగులు వేసి భారతీయ సినిమా జెండాను ప్రపంచ స్థాయిలో ఎగరేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఎవరైనా జీవితంలో సక్సెస్ సాధించాలంటే కుటుంబంలోనో ఫ్రెండ్స్లోనో ప్రోత్సాహం ఉంటే తప్ప సాధించలేం. అలాగే రాజమౌళి ఇన్ని రికార్డులు సృష్టించడానికి కారణం మాత్రం కుటుంబమే అని చెప్పాలి. ఫ్యామిలీ మొత్తం ఉపాధిని బ్రతికేస్తున్నారా అని మహేష్ బాబు అన్నట్లు రాజమౌళి ఫ్యామిలీ అంతా సినిమాలకు పనిచేస్తూ బ్రతికేస్తున్నారు. మరి ఇలాంటి రాజమౌళి ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని అన్ని విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. తన పేరుని షార్ట్ చేసి పేరుకి ముందు ఎస్ఎస్ అని పెట్టుకున్నాడు రాజమౌళి. ఆయన తీసే బ్లాక్ బస్టర్ సినిమాల వల్లనేమో ఆ ఎస్ఎస్ ని సూపర్ సక్సెస్ రాజమౌళి అని కూడా పిలుస్తుంటారు. రాజమౌళి తండ్రి కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్ సినిమా కథా రచయితగా అందరికీ సుపరిచితులే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు తన కథలను అందించారు విజయేంద్ర ప్రసాద్. అంతేకాకుండా రాజమౌళి తీసే ప్రతి సినిమా కథ విజయేంద్ర ప్రసాద్ రాసినదే. డైరెక్టర్ గా రాజమౌళి ఎంత సక్సెస్ అయ్యాడో సినిమాకు కథలు అందించడంలో విజయేంద్ర ప్రసాద్ కూడా అంతే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక రాజమౌళి తల్లి పేరు కోడూరి రాజనందిని. రాజమౌళి 2001లో రమా రాజమౌళిని పెళ్లి చేసుకున్నాడు. రమా కూడా రాజమౌళి చేసే ప్రతి సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి రమాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాజమౌళి కెరీర్ మొదట్లో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శాంతినివాసం అనే సీరియల్ ని డైరెక్ట్ చేశాడు. ఆ సీరియల్ షూటింగ్ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమా తీయడానికి ప్లాన్ లో ఉండగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కీరవాణి ఇంటికి వెళ్లేవాడు. అయితే నిజానికి రమాకి రాజమౌళితో జరిగింది రెండవ పెళ్లి. మొదటి భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకుని కీరవాణి భార్య శ్రీవల్లి ఇంట్లో ఉండేది రమా రాజమౌళి. శ్రీవల్లి రమాకి తోడబుట్టిన చెల్లెలు. అలా కీరవాణి ఇంటికి రాజమౌళి తరచూ రావటంతో అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యి ఇద్దరి మనసులు ఒక్కటయ్యి ప్రేమించుకుని 2001లో పెళ్లి చేసుకున్నారిద్దరు. అలా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. అయితే రమాకి తన మొదటి భర్తకు పుట్టినవాడే కార్తికేయ. ఇక రాజమౌళి రమాలకు పిల్లలైతే లేరు కానీ వీరిద్దరూ కలిసి మయూఖ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఈ నలుగురు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. భర్తను బాధ పెట్టని భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకునే భర్త ఉన్నంతకాలం జీవితం స్వర్గమే కదా మరి. ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ విషయానికొస్తే చిన్నప్పటి నుంచి తండ్రి తీసే సినిమాలు చూసి పెరిగిన కార్తికేయ ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ టీంలో అసోసియేట్ గా అంటే ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడు. రాబోయే కాలంలో మరో కాబోయే డైరెక్టర్ అవుతాడన్నమాట. ఇక కీరవాణి రాజమౌళికి పెదనాన్న కొడుకవుతాడు. ఎలాగంటే కీరవాణి తండ్రి కోడూరి శివశక్తి దత్త. ఈయన మరెవరో కాదు, రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కి అన్న అవుతారు. ఇక కీరవాణి తండ్రి శివశక్తి దత్త కూడా లిరిసిస్ట్ గా స్క్రీన్ ప్లే రైటర్ గా తెలుగు సినిమాలకు పనిచేసిన వారే. కీరవాణి భార్య శ్రీవల్లి కూడా రాజమౌళి సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. కీరవాణి కొడుకు కాలభైరవ అయితే సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తూ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. ఇలా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకే సినిమాకు పనిచేస్తే ఇక సినిమాలు హిట్ కాకుండా ఎందుకుంటాయి? ఇప్పటికీ వీళ్లందరూ ఒకే మాట మీద ఉంటూ నచ్చిన సినిమాలు చేస్తూ ఉమ్మడి కుటుంబంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఇలాగే రాజమౌళి కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తూ ఇంకా మరెన్నో గొప్ప చిత్రాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం. మరి ఈ జాయింట్ ఫ్యామిలీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.